మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసే రోజు కూడా విపక్ష ఎంపీల సస్పెన్షన్ కొనసాగింది. పార్లమెంటులో ఈ నెల 13న చోటు చేసుకున్న స్మోక్ బాంబ్ ఇష్యూతో ఉభయ సభల్లోనూ ఆందోళనలు కొనసాగించాయి విపక్షాలు. చివరి రోజు కూడా లోక్సభలో ముగ్గురిపై వేటు పడింది. దీంతో ఈసారి సమావేశాల్లో సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య 146కి చేరింది. మరోవైపు పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఒకరోజు ముందుగానే ముగిశాయి. శుక్రవారం వరకు జరగాల్సిన ఉభయ సభలు గురువారమే నిరవధికంగా వాయిదా పడ్డాయి. వాయిదా అనంతరం విపక్షాలు పార్లమెంటు నూతన భవనం నుంచి విజయ్ చౌక్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి నినాదాలు చేశాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్లకార్డులను ప్రదర్శించాయి. దీనికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వం వహించారు. పార్లమెంటు భద్రతా వైఫల్యంపై నిరసిస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఇవాళ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద భారీ ర్యాలీ చేయనున్నారు. ఆందోళన కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి పాల్గొననున్నారు. అయితే ఎంపీ సస్పెన్షన్ తో మోడీ సర్కార్ ఇచ్చే సందేశం ఏంటనే చర్చ మొదలైంది. ప్రజా సమస్యలపై చర్చ ఇంకెప్పుడు చేస్తారు అనే ప్రచారం జరుగుతోంది. కేంద్రం తీరును ప్రజలు మాత్రం నిశితంగా గమనిస్తున్నారు. రెడ్డిగా పార్లమెంటు సమావేశాలు అనుకున్న దానికంటే ఒకరోజు ముందుగానే ముగిసినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా సస్పెండ్ అయిన వారి సంఖ్య కూడా 146కు చేరుకుంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, చెప్పండి, ఈ రోజు ఏదైతే స్మోక్ బాంబ్ దాడి జరిగిందో పార్లమెంటు పైన, దానికి సంబంధించి పలువురు నేతలు కూడా ఆందోళనలు, ధర్నాలు చేపట్టబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఏం జరుగుతోంది, డీటెయిల్స్ ఏంటి? రేఖ, ఏదైతే డిసెంబర్ 13న పార్లమెంట్పై స్మోక్ బాంబు అటాక్ ఏదైతే జరిగిందో అప్పటి నుంచి కూడా పార్లమెంటు ఉభయ సభలు కూడా సజావుగా సాగకుండా కూడా దానిపై వివరణ చేపట్టాలంటూ ప్రతిపక్ష పార్టీలు వాయిదా తీర్మానాలు ఇస్తున్నాయి. దాని వాయిదా తీర్మానాన్ని చేపట్టకుండా వేరే ప్రశ్నోత్తరాలను కేంద్ర ప్రభుత్వం ఇటు లోక్సభ, రాజ్యసభలో చేపడుతున్నాయి. కానీ దీనిపై ఒక వివరణ ఇవ్వాలి. భద్రతా లోపాలపై, ఇది దేశానికి సంబంధించిన భద్రతా విధానాలకు సంబంధించి లోపం జరిగింది కాబట్టి దానిపై వివరణ ఇవ్వాలంటూ కూడా ప్రతిపక్ష పార్టీలను పట్టుబట్టిన నేపథ్యంలో 13వ తేదీన ఈ ఘటన జరిగింది. 14వ తేదీన 14 మందిని సస్పెండ్ చేశారు. తర్వాత మళ్ళా మరికొంతమందిని, మొత్తం దాదాపు పార్లమెంట్ సెషన్ ముగిసే వరకు కూడా 146 మంది ప్రతిపక్ష పార్టీలను సస్పెండ్ చేశారు. అంటే 143 మందిని సస్పెండ్ చేసిన తర్వాత ఇండియా కూటమి నేతలందరూ కూడా పార్లమెంట్ సమావేశాలను ఉభయ సభల్లో బహిష్కరించి పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఇక నిన్న కూడా చివరి రోజైన అంటే ప్రతిపక్ష పార్టీలు ఉండడం వల్ల బిల్లులు పాస్ కావడం లేదనే ఉద్దేశంతో ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసి బిల్లులను పాస్ చేసుకున్నారు. ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్, అలాగే ఇటు ఎన్నికల కమిషనర్ ఎంపీకి సంబంధించి దానిపై కూడా మొత్తం బిల్లులన్నీ కూడా ఇటు లోక్సభ, రాజ్యసభలో ఉభయ సభల్లో కూడా ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసిన తర్వాత ఆమోదింపజేసుకున్నారు. కానీ ప్రతిపక్ష సభ్యులు లేకుండా ఏ విధంగా బిల్లులు పాస్ చేస్తారంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా ఇండియా కూటమి పార్టీల నేతలందరూ కూడా కేంద్ర ప్రభుత్వంపై ఆరోపిస్తున్నారు. ఇక దీనిలో భాగంగా ఏదైతే పార్లమెంట్లో వివరణ అడిగినందుకు సస్పెండ్ చేశారంటూ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఇండియా కూటమి నేతలకు పార్లమెంట్లో ఎవరైతే సస్పెండ్ అయ్యారో 146 మంది ఎంపీలకు మద్దతుగా దేశవ్యాప్తంగా కూడా ఇండియా కూటమి నేతలందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు జంతర్ మంతర్లో, ఢిల్లీలోని జంతర్ మంతర్లో సస్పెండ్ అయిన 146 మంది ఎంపీలు, వారికి మద్దతుగా మరికొంతమంది పార్టీల ఎంపీలు, ఇతర పార్టీలకు సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఈరోజు ఉదయం 11:30 గంటలకు జంతర్ మంతర్లో ధర్నా చేపట్టబోతున్నారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానంగా అంటే ఉభయ సభల్లో దాడి జరిగింది, దాడి విధానాన్ని, ఇప్పటి వరకు ఎటువంటి పురోగతిని సాధించారో, అసలు దాడి జరగడానికి భద్రతా లోపాలు ఏ విధంగా జరిగాయి అనే దానిపై ఒక వివరణ ఇవ్వండి ఉభయ సభల్లో అమిత్ షా వచ్చి అనేది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ దీన్ని పెడచెవిన పెట్టిన కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వకుండా వాయిదా తీర్మానాలు ఇచ్చినప్పటికీ వాటిని తిరస్కరించి ప్రశ్నోత్తరాలు చేపడుతున్నారు. బిజినెస్ అవర్స్ అన్ని కూడా పక్కన పెట్టి ముందుగా ఇది భద్రతా వైఫల్యం వల్ల జరిగింది కాబట్టి దీనిపై వివరణ చేపట్టాలని ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నాయి. కానీ ఇటు మరోవైపు స్పీకర్ ఆల్రెడీ ఒక కమిటీని వేశాము, కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని ఇటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, మరోవైపు పార్లమెంటు
సజావుగా సాగేందుకు సహకరించాలంటూ కూడా ప్రహ్లాద్ జోషి చెప్పారు. కానీ ముందు ఏదైతే భద్రతా వైఫల్యం జరిగిందో దానిపై హోంమంత్రి హోదాలో హోమ్ మినిస్టర్ అమిత్ షా వచ్చి వివరణ ఇవ్వాలనేది ప్రధానంగా వారందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ హోంమంత్రి ఆ దాడి జరిగిన తర్వాత రోజు నుంచి కూడా పార్లమెంటు ఉభయ సభలకు అంటే లోక్సభకు రావడం మానేశారు. ఎందుకు భయపడి దూరంగా పారిపోతున్నారనేది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలను కూడా ఆరోపిస్తున్నాయి. దానిలో భాగంగా ఎంత వారించినా ఎంత ఈ వాయిదా తీర్మానాలు ఇచ్చినప్పటికీ కూడా దీనిపై భద్రతా లోపాలపై భద్రతా వైఫల్యాలపై ఇటు రాజ్యసభ లోక్సభలో వివరణ ఇవ్వాలని కోరినా ప్రశ్నోత్తరాల సమయం దీనిపై చేపట్టాలని కోరినా కూడా వారు తిరస్కరిస్తున్నారు. ఇటు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ కానీ ఇటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కానీ దీనిపై చర్చ చేపట్టకుండా పక్కదారి పట్టిస్తున్నారనేది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు నిరసన తెలియజేస్తున్నాయి. నిరసనలో భాగంగానే మొత్తం ఉభయ సభలో కలిపి 146 మంది రాజ్యసభ లోక్సభ ఎంపీలను సస్పెండ్ చేశారు. ఈరోజు ఆ సస్పెన్షన్కు వ్యతిరేకంగా జంతర్ మంతర్లో 11 గంటల 30 నిమిషాలకు ఈ 146 మంది ఎంపీలు మరికొంతమంది మద్దతుదారులు అందరూ కూడా జంతర్ మంతర్లో ఈరోజు నిరసన తెలియజేపుతున్నారు. అంటే ప్రభుత్వంని ప్రశ్నిస్తే అటువంటి వారిని దర్యాప్తు సంస్థల చేత ఇబ్బందులు గురి చేయడం, పార్టీలను ప్రభుత్వాలను కూలగొట్టడం, ఈ పార్టీలో ఉన్న ఎంపీలను బీజేపీలో జాయిన్ చేసుకోవడం, రాని వారిని దర్యాప్తు సంస్థలతో బెదిరించి వారి పార్టీలు చేసుకోవడం, అప్పటి వరకు కేసులు ఉన్న వారిని 6 పార్టీలోకి వెళ్ళిన తర్వాత బీజేపీలకు వెళ్ళిన తర్వాత కేసులు ఏ విధంగా మాయమవుతాయంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు ఇండియా కూటమి నేతలందరూ కూడా బీజేపీ పైన ముఖ్యంగా నరేంద్ర మోడీ అనుసరిస్తున్న పాలనా విధానాలపైన ఆరోపణలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక నెక్స్ట్ రానున్న రోజుల్లో లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీతర ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు బీజేపీతర శక్తిగా అందరూ ప్రభుత్వాన్ని ఏర్పరచాలనేది ప్రధానంగా ఇండియా కూటమి నేతలు ప్రభుత్వాన్ని ఏర్పరిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దానిలో భాగంగానే మొన్న అశోక్ హోటల్ కూడా ఒక సమావేశం జరిగింది. తర్వాత నిన్న సిడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కూడా పొత్తుల గురించి రానున్న ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా నిన్న సిడబ్ల్యూసీ సమావేశం కూడా చర్చించారు. మరోవైపు భారత్ జోడో యాత్ర గురించి కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇక జనవరి 2వ వారంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపడతారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ ఉభయ సభల్లో జరిగిన సస్పెన్షన్ల గురించి ఈ రోజు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు జంతర్ మంతర్లో ధర్నా చేయబోతున్నారు. వీరందరికీ మద్దతుగా దేశవ్యాప్తంగా ఉన్న ఇండియా కూటమి నేతలందరూ కూడా నిరసన తెలియజేయబోతున్నారు. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.